నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి కేసు అత్యంత ఏదో ప్రాధాన్యత కలిగిన కేసులాగా మద్యం కేసుని తీసుకున్నారు. అంటే ఇందులో చాలా ఏవో జరిగాయి, మొత్తానికి కుంభకోణం జరిగింది అని చెప్పి ఈ విషయంలోనే బహుశా జగన్ గారిని అరెస్ట్ కూడా చేస్తారు అన్న కథనాలు కూడా వినిపించాయి. ఇప్పుడు వరుసగా ఒక్కొక్కరిని ఈడీ పిలిపించుకుంటుంది, మాట్లాడుతుంది, వస్తుంది. ఇంకో పక్క అరెస్ట్ అయిన వాళ్ళకేమో బెయిల్ కూడా వస్తున్నాయి. చెవిరెడ్డి గారు లేకపోతే మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారిని కూడా పిలిచింది ఈడీ, మాట్లాడారు, వచ్చారు. ఏమవుతుంది అంటే చూస్తూ ఉంటే అనిపిస్తుంది, మరి లడ్డు కేసు ఎలా అయితే అయ్యిందో, అంటే ఏదో చేసేద్దాం ఏదో అనుకుంటే అదేమో సిట్ తేల్చేసింది వేరేగా ఉంది. ఇప్పుడు ఈ కేసు కూడా అలాగే అవుతుందా, ఏమవుతుంది అనేది? అంటే ఒకటి మద్యం కేసులో 2,000 కోట్ల కుంభకోణం జరిగింది. పైన జగన్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి డబ్బులు చేతులు మారాయి, అవాలాగా ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఇదంతా అభియోగం. దాని మీద సిట్టు వేశారు. సిట్టు విచారణ చేస్తూ వరుసగా అందరినీ అరెస్ట్ చేశారు. దాంట్లో కీలకంగా మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది, కసిరెడ్డి, వీళ్ళంతా చాలామంది ఉన్నారు కదా. విజయసాయి రెడ్డి గారిని ఊరికి పిలిచారు. ఆయన అరెస్ట్ వరకు పోలేదు. జగన్ గారిని రేపు మాపు అరెస్ట్ చేస్తారనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంది. ఇప్పటికైతే ఇంకా ఆయన జోలికి పోలేదు. అంటే ఇంత ఇంత సుదీర్ఘ విచారణ తర్వాత కూడా ఏమి తేలింది అంటే ఇంకా ఏమీ తేలలేదు. మీ దగ్గర అంత బలమైన సాక్ష్యాధారాలే ఉంటే ఇంత సుదీర్ఘ విచారణ ఎందుకు? అందరూ ఒకరొకరు బెయిల్ ఇస్తున్నారు. మొన్న చెవిరెడ్డి గారిని బెయిల్ ఇచ్చారు. ఆయనేమన్నాడు, కానీ ఎంతకాలమైనా నేను పోరాడతాను, నాకేమీ అభ్యంతరం లేదు, నేను చంద్రగిరిలో పుట్టడమే నా తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఎందుకంటే చంద్రగిరి సొంత నియోజకవర్గం కాబట్టి చంద్రగిరిలో టీడీపీ అనేది జనరల్గా తక్కువ సార్లు గెలిచింది. మీరు ఒకసారి చంద్రగిరి లిస్ట్ అంతా తీసుకుంటే చంద్రగిరిలో రామ్మూర్తి నాయుడు గారు గెలిచిన తర్వాత వరుసగా గల్లా అరుణ కుమార్ గారు గెలిచారు. గల్లా అరుణ కుమార్ గారు గెలిచిన తర్వాత వైసీపీ వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆమెను ఓడించారే తప్ప టీడీపీ చేతిలో ఓడిపోలేదు ఆమె. అంటే కాంగ్రెస్ను ఓడించింది. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వరుసగా గెలిచారు. మొన్న టీడీపీ గెలిచింది. అంటే చంద్రబాబు గారి సొంత నియోజకవర్గంలోనే 1977లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత, ఆ తర్వాత టీడీపీ, ఆయన కాంగ్రెస్లో గెలిచారు. టీడీపీ చేతిలో ఒకసారి ఓడిపోయారు. 1983లో ఓడిపోయారు. ఆ తర్వాత అరుణ్ కుమార్ గారు గెలిచారు. అరుణ్ కుమార్ గారి తర్వాత ఒక గ్యాప్లో మాత్రం నారా రామ్మూర్తి నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు గెలిచారు. అంటే ఆయన సొంత నియోజకవర్గంలో తరచూ కాంగ్రెస్ లేదా వైసీపీ గెలుస్తూ ఉంది. కాబట్టి అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కోపము, ఆయన తన ప్రత్యర్థిగా చూసి ఎలాగైనా ఓడించాలని ఈయన ఏదో ఆరోపించారు. నేను ఆడ పుట్టడమే నా తప్పు, ఎందుకంటే నన్ను ఎప్పుడు జైల్లో పెట్టించాలని చూస్తుంటాడు ఆయన అన్నట్టుగా. దాదాపు సంవత్సర కాలం అనుకోండి, 9 నెలలే ఉన్నారు ఆయన జైల్లో. ఇప్పుడు కుంభకోణము జరిగిందా లేదా అది కోర్టులు తేలుస్తాయి. అది ఎంతకాలం విచారణ జరుగుతుందో మనకు తెలియదు. ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేశారు అనుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారిని అరెస్ట్ చేస్తే అది ఆయనకే ప్లస్ అవుతుంది. జగన్ గారిని అరెస్టు చేస్తే వీళ్ళు అనవసరంగా తేనె చుట్టను కదుపుకున్నట్టు అవుతుంది. ఎందుకు కదుపుకున్నట్టు అవుతుందంటే, లాస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి వీళ్ళు వైసీపీ ఎలాగ సెల్ఫ్ గోల్ వేసుకుందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కొంత అసహనము, అసమ్మతి ఏర్పడుతున్న దశలో ఆయన అరెస్ట్ అనేది అత్యంత ప్రమాదకరం కూటమికి. ఒకవేళ అరెస్ట్ చేశారనుకుందాం, మొండి పట్టుకుపోయి ఏమవుతుంది, ఆయనే చెప్తున్నాడు కదా, జగన్ గారే చెప్తున్నారు, ఏమవుతుందబ్బా కొంతకాలం ఉంటాము, జైల్లో ఉంటాము, మళ్ళీ బెయిల్ మీద వస్తాము, నా మీద ఏమి కేసులు కొత్త, నన్ను జైల్లో పెట్టడం కొత్త, ఇవన్నీ మామూలే కదా, ఆయన ముందు 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా అంటారు. సరే, అవినీతి జరిగిందా లేదా అనేది సిట్టు ఏదో నిరూపిస్తుంది. కేసులు ఎప్పుడో తేలుతాయి. కేసులు తేలిన తర్వాత ఎవరు శిక్షార్హులో వాళ్ళకి శిక్షలు పడతాయి. సరే, ఎప్పటికీ ఇదంతా అవుతుందనేది మనకు తెలియదు. వైసీపీ మద్యము కుంభకోణానికి పాల్పడింది అనేదే కదా మీ ప్రధానమైన ఆరోపణ. పేద ప్రజలు తాగే మద్యంలో వైసీపీ కుంభకోణానికి పాల్పడి డబ్బులు తినేశారనేది మీ ప్రధానమైన ఆరోపణ. ఓకేనా? మీరేం చేస్తున్నారు? మీరు అదే కదా చేస్తున్నారు. మీరు ఏమైతే ఆరోపణలు చేస్తున్నారో అదే ఒక మద్యాన్ని ఒక వ్యవస్థీకృత సిండికేట్ మాఫియాగా మీరు తయారు చేసి పెట్టారు. ఆయన ప్రభుత్వం చేత అమ్మిస్తాము అని చెప్పి ప్రభుత్వం అమ్మింది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అని ఆయన అంటున్నాడు. మీరేమంటున్నారు? లేదు, బ్రాండ్లు లేదు, ఏమీ లేదు, వీళ్ళే డిస్టిలరీస్ తీసుకుని మద్యం సొమ్మంతా తరలించేసి వీళ్ళు డబ్బులు విపరీతంగా ఫ్రాడ్ జరిగింది అనేది వీళ్ళ ఆరోపణ. అది కోర్టులు తెలుస్తాయి. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరు
యాజ్ ఇట్ ఈజ్గా పాత పద్ధతిని తీసుకొచ్చారు. పాత పద్ధతిని తీసుకొచ్చి మద్యం దుకాణాలని, బార్లని ఇవన్నీ ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టారు. వాళ్ళంతా ఎవరు? ఏ నియోజకవర్గంలోనైనా మీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా మద్యం వ్యాపారం నడుస్తూ ఉందా? చెప్పమనండి, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో? అన్ని నియోజకవర్గాల్లోనూ రైట్గా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీ వాళ్ళే ఉన్నారు ఆ వ్యాపారంలో. పోనీ ఏ నియోజకవర్గంలోనైనా బెల్ట్ షాపులు లేని నియోజకవర్గం ఎక్కడైనా ఉందా? ప్రతి పల్లెటూరులోనూ 3-4 బెల్ట్ షాపులు ఉన్నాయి. అందరికీ తెలుసు. మీరేమన్నారు? బెల్ట్ షాపులను అరికడతాము, బెల్ట్ షాపులు నిర్మూలిస్తాము, బెల్ట్ షాప్ అనే పదమే కనబడకుండా చేస్తామన్నారు. ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. పోనీ ఎవరైనా వేళలు పాటిస్తున్నారా? తిరుపతిలో చూసాం కదా వీడియో. తెల్లవారు 5 కూడా మద్యం అమ్ముతున్నారు. ఎన్ని చోట్ల వేళలు పాటిస్తున్నారు చెప్పండి? ఊరికే నామకే వస్తే టైం టు టైం మూస్తారు కానీ అన్నీ బయట అక్రమంగా దొరుకుతున్నాయి. ఒకటి, ఏ నియోజకవర్గంలోనైనా ఎంఆర్పి రేట్లకు దొరుకుతూ ఉందా? ఎంఆర్పి రేట్లకు మించి ఎన్ని చోట్ల అమ్ముతున్నారు? మీరు మద్యం రేట్లు ఆయన ఏదో పెంచేశాడు అన్నారు కదా, మీరు మద్యం రేట్లు ఏమైనా తగ్గించారా? మీరు కూడా పెంచారు కదా, చీప్ లిక్కర్ దగ్గర నుంచి అన్నీ పెంచారు కదా. ఈ మధ్య రీసెంట్గా కూడా పెంచారు కదా. మీరు మద్యాన్ని మీ నాయకుల చేతిలో పెట్టి మీరు నడిపిస్తుంటే ఇది మాఫియా కాదా? ఇది సిండికేట్ కానీ మాఫియా కానీ కాదా? బెల్ట్ షాపులు ఊరూరా తెలిసి పేద ప్రజలకు అమ్మిస్తూ ఉంటే పేద ప్రజల ఆరోగ్యాన్ని మీరు కాపాడుతున్నట్ట, నష్టం చేస్తున్నట్ట? దానికి సమాధానం చెప్పాలి కదా. కాబట్టి వాళ్ళు కుంభకోణము చేశారా లేదా అనేదాన్ని కోర్టులు తేలుస్తాయనుకుంటే, మీరు వాళ్ళ మీద చేసిన దారుణమైన ఆరోపణలకు భిన్నంగా మీరేమన్నా వ్యవహరిస్తున్నారా? మీరేమన్నా పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారా? మీరేమన్నా తక్కువ రేట్లకు ఏమన్నా అమ్ముతున్నారా? మీరేమన్నా బెల్ట్ షాపులు లేకుండా చేశారా? కనీసం ఆయన హయాంలో బెల్ట్ షాపులు లేవు. ప్రభుత్వం మద్యం అమ్మే రోజుల్లో బెల్ట్ షాపులు అనేటివి దాదాపుగా లేవు. ఎవరైనా దొంగచాటుగా అమ్ముతూ ఉంటే అది 1-2 కేసులు. కానీ మీరు పబ్లిక్గా అమ్ముతున్నారు కదా. మొన్న గోదావరి ఇదేంటి, మొన్న సంక్రాంతి పండుగ రోజు మొత్తం అంతా గోదావరి జిల్లాలో అంతా పబ్లిక్గా అమ్మారు కదా. అది రూల్స్ ప్రకారం సరే, అది వినోదము ఏదో పండగ అనుకుందాం. కానీ ప్రతి ఊర్లోనూ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఎన్ని బెల్ట్ దుకాణాలు లేవు? ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు నేరుగా సంబంధాలు ఉండి ఎవడైనా ప్రైవేటుగా వైన్ షాప్ తీసుకుంటే ఆ వైన్ షాప్ స్వాధీనం చేసుకునే వరకు వాడిని బెదిరిస్తున్నారా లేదా? బార్లకు సంబంధించి మీరేం చేశారు? ఏదో లైసెన్స్ ఫీజు తగ్గిస్తాం, అది తగ్గిస్తాం, ఇది తగ్గిస్తాం ఉన్నారు. మీరు జనానికి ఏదో రూపాయి డబ్బులు తగ్గించాలి కానీ బార్లోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి మినహాయింపులు, డిస్కౌంట్లు, ఏదో 3 స్టార్ హోటల్లో మద్యం మీద ఇది తగ్గించాం, అది తగ్గించాం అంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఏ రకంగా మీకు పాజిటివ్ అంశాలు అవుతాయి? ఇది కూడా కుంభకోణం కాదని మీరు ఎలా చెప్తారు? ఒక రకంగా ప్రభుత్వమే నిర్వహిస్తున్న కుంభకోణము, ఈ పార్టీ వాళ్ళు నిర్వహిస్తున్న కుంభకోణం అవునా కాదా? దానికి సమాధానం చెప్పాలి కదా. రైట్. ఇంతకుముందు అయితే చెప్పారు, అంటే ఎంత జరిగింది అన్నా కూడా కూటమి ప్రభుత్వం కంటే కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రభుత్వ ఆదాయం ఎక్కువ ఉందని. మరి ఈ మధ్య గణాంకాలు అయితే నేను వినలేదు కానీ, అంటే చెప్పింది వినలేదు, చూసింది లేదు. కాకపోతే ఎలా ఉందనేది ఒక బేరీజ్ వేసుకున్నా కూడా ప్రజలకు వచ్చిన లాభం ఏంటి, అంటే ఈ గవర్నమెంట్కి వచ్చిన లాభం ఏంటి అనేది కూడా చూడాలి కదా. ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుందో కౌంట్ అవుతుంది కానీ పర్టికులర్గా పార్టీలకి ఎంత వచ్చింది, లేకపోతే ఆ మనుషులకి ఎంత వచ్చింది అనేది అయితే ఇక్కడ కౌంటే కాదు. ఎందుకంటే మొత్తంగా ఆదాయం అనేది రాష్ట్రానికి రావాల్సింది ఉంది. సరే, దాని మీద సంపాదిస్తామా అంటే ఇంకా అంతకు మించిన దారి లేదు చాలా రాష్ట్రాలకి అనేది. అది అందరికీ తెలిసిన విషయం అయిపోయింది. మద్యం లేకుండా ప్రభుత్వాలు నడపలేరు, ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మద్య నిషేధాన్ని ఎత్తివేసింది ఆయనే. రామారావు గారు తెలుసో తెలియకో ఒక మంచి ఉద్దేశంతో మద్య నిషేధాన్ని పెట్టారు. దాన్ని అమలు చేయడంలో అనేక ఇబ్బందులు వచ్చాయి. గోల నడుస్తూ ఉంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్య నిషేధాన్ని లిఫ్ట్ చేశారు. ఈయన హయాంలో ఒక లిక్కర్ సిండికేట్, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు విపరీతంగా లిక్కర్ సిండికేట్గా మారి ఆ వ్యాపారాన్ని ఒక రేంజ్కు తీసుకెళ్లారు. జగన్ గారు వచ్చిన తర్వాత జరిగింది ఏమిటంటే, తెలుగుదేశం నాయకులు ఏ నియోజకవర్గంలో చూసినా లిక్కర్ సిండికేట్లుగా ఉన్నారు కాబట్టి ఆ సిండికేట్ను బద్దలు కొట్టడానికి ఆయన తెలుసో తెలియక దాన్ని ప్రభుత్వం ఎత్తుకున్నాడు. అది పెద్ద రాంగ్ స్టెప్. యాజ్ ఇట్ ఈజ్గా సిస్టమ్ అలాగే ఉండిచ్చేసింటే ఈ తలకాయ నొప్పి ఉండేది కాదు. ఆయన ప్రభుత్వం ఎత్తుకొని ఆ ప్రభుత్వం మీద వేలలు పాటించి అక్కడేదో జనాల్ని తాగేవాడు ఎలాగో మానడు. మీరు మద్య నిషేధం కాదు కదా ఏమి విధించినా వాళ్ళతో మద్యం ఆపించలేరు. ఎందుకంటే దాన్ని కల్చర్గా అలవాటు చేసేసారు. ఇంకా అది పెరుగుతూనే ఉంది తప్ప తగ్గే క్వశ్చనే లేదు. సరే, ఆరోగ్యం పాడైపోతుందంటే దానికి ఏమి చేయగలిగేది ఏమి లేదు. దాన్ని ఎలా అరికడతారు? ఇప్పుడు మద్య నిషేధం ఉన్న రాష్ట్రాల్లో కూడా
విపరీతంగా దొంగసారాయి, విపరీతంగా చీప్ లిక్కరు, విపరీతంగా పక్కనున్న రాష్ట్రాలకి వేలాది మంది తరలి వెళ్ళడం, ఇవన్నీ మీ మీ జనరేషన్ తెలియదు కానీ పూర్వం ఎన్టీఆర్ మద్య నిషేధం పెట్టినప్పుడు కర్ణాటక రాష్ట్రాలు, తమిళనాడు రాష్ట్రాలు, పక్కనున్న అన్ని స్టేట్లలో కూడా మద్యం ఆంధ్ర వాళ్ళు పోయి తాగేవాళ్ళు. ఇది నడుస్తూ ఉండింది. దీనికి భిన్నంగా ఏదో చేయాలని నేను సంపూర్ణ దశల వారీగా మద్య నిషేధం విధిస్తానని చెప్పి దాన్ని గవర్నమెంట్తో అమ్మిచ్చేసి ఏదో బ్రాండ్లు దొరకకుండా ఇవి దొరకకుండా చేసి ఇదంతా నెత్తికి తెచ్చుకున్నాడు ఆయన. దాని సిస్టమ్ని యాజిటీజ్గా వదిలేసింటే ఈ సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఆ సిస్టంలో ఉన్న ప్రయోజనాలని ఆయనకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. అందుకనే తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అందరూ ఈ వ్యాపారాలతో ఫుల్గా మిలాఖత్ అయినా కూడా ఆయన చూసి చూడనట్టు ఉంటారు. ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళు ఆ వ్యాపారం చేయకుండా ఉండలేరని. ఊరికే మాట్లాడతారు, అంతే పైకి మాట్లాడతారు. ఓకే, ఈ అన్న చేసుకుని వరదెల్లండి అన్నట్లు వదిలేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.